ఉజ్జి అలా బయటికి వెళ్ళి టీ ఏదైనా తాగేసి వద్దాం అలాగా. బయట ఎందుకు, నేను చేస్తా కదా. ఎప్పుడు చేస్తూ ఉంటావు కదా అలా సరదా బయటికి వెళ్ళి టీ తాగేసి కొంతసేపు టైం స్పెండ్ చేసి వద్దాం మనిషి అలాగా. అంటే నేను చేసిన టీ నచ్చట్లేదా మీకు? నచ్చక కాదే, కొంతసేపు అలా బయట తిరిగేసి గాలి పీల్చుకొని టైం పాస్ చేసుకుని ఇలాగ టైం స్పెండ్ చేసుకుని రావచ్చు కదా అనేసి. నేను రాను. సరే అయితే నా ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చురా నేను. అది అది చెప్పండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళొస్తానని చెప్పండి. ఫస్ట్ నిన్నే కదా అడిగాను, నువ్వు రానంటేనే కదా ఫ్రెండ్స్తో వెళ్ళాలా అని అడిగాను. ఫస్ట్ నీకు అడిగాను కా, నువ్వు రానంటేనే కదా వెళ్తాను అంటున్నా. మీకు కావాల్సింది ఇదే కదా, ఎలుగుకలా నాతో నువ్వు చెప్పించాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలి, అంతే కదా. అయ్యో నీ గురించి అడిగానే, అలా ఇంట్లోనే ఉంటున్నావు కదా పాపం, సరదాగా బయటకు వెళ్ళి వద్దాం అని చెప్పేసి. నేను రాను. సరే అయితే పోనీ ఇంట్లో వెళ్ళి నువ్వు టీ పెడతావా? నేను పెట్టను. పోనీ నేను వెళ్ళి పెట్టిన టీ. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి చూసిన వాళ్ళందరూ, ఇది ఇలా కూర్చుంది వాళ్ళ ముగ్గురితో పనులు చేయించుకుంటుంది అని చెప్పేసి అనుకోవాలా? నన్ను బ్యాడ్గా అనుకుంటే మీకు అదే హ్యాపీ కదా. ఇంకమ్మా సరే పోనీ ఇది వద్దు అది వద్దు, నీ మనసులో ఏమనుకుంటున్నా అది చెప్పుకొని అదే చేద్దాం. తెలుసు, పెళ్ళై సంవత్సరంన్నర అయ్యింది, ఇంకా పెళ్ళ మనసులో ఏముందో కూడా మీకు తెలీదు మీకు. అయ్య బాబోయ్, ఇలా అయితే ఎలాగవుతుంది ఎప్పుడు అనేది నీకు అడుగుతున్నాను కదా, నీకు ఏం చెప్పాలనుకుంటే అది చేస్తున్నాను. మొన్నేమో అందరి ముందు తిట్టారు, ఇప్పుడేమో మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వస్తా అంటున్నారు. అనవసరంగా టీ తాగుదాం అన్నానే, నాకు టీ వద్దు ఏం వద్దు, నేను ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాను.